శ్రీనివాస క్రియేషన్ సంస్థపై దాడి చేసిన వెస్ట్ జోన్ పోలీసులు దొంగ నోట్లను స్వాధీనం చేసుకుని శ్రీనివాస్ రవి అనే ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఇందులో శ్రీనివాస్ అనే వ్యక్తి నటి జీవిత తమ్ముడంటూ మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ వార్తలపై నటి జీవిత స్పందించారు. ఎలక్ట్రానిక్ మీడియాతో ఆమె మాట్లాడారు. జీవిత మాట్లాడుతూ, నాకు తెలిసి ఏమీ జరగలేదు, నాకు ఏమీ తెలియదు. మీడియా నుంచి న్యూస్ వచ్చే వరకు మాకు న్యూస్ కూడా లేదు. అసలు మీడియా చెప్తున్న ప్లేస్లో శ్రీనివాస్ క్రియేషన్స్ కాదు, జోస్టార్ పేరుతో నా ఆఫీస్ ఉంది. ఈ బ్యానర్లో పిఎస్వి గరుడవేగా అనే సినిమా జరుగుతోంది. అలాగే మా కంపెనీ తరపున పనిచేసే 4 మేనేజర్స్లో శ్రీనివాస్ ఒకరు. మిగిలిన 3 మేనేజర్స్ పేర్లు సాయిరామ్, వెంకట్, బాలగోపాల్. అసలు శ్రీనివాస్కు ఏమైందనే విషయం అతన్నే అడగాలే తప్ప అతను మా వద్ద పనిచేస్తున్నాడనే కారణంతో వెంటనే జీవిత రాజశేఖర్ కార్యాలయంలో డబ్బులు దొరికాయని అంటున్నారు. మా ఇల్లు పక్కనే ఉంది, మాకు తెలియకుండా ఏమీ జరగదు. శ్రీనివాస్ అనే అతను నా బ్రదర్ అని, అతను అరెస్ట్ అయ్యాడని వార్తలు వస్తున్నాయి. నా అసలు తమ్ముడు మురళీ శ్రీనివాస్ కిడ్నీ ఆపరేషన్ జరిగి అపోలో హాస్పిటల్లో ఉన్నాడు. నా దగ్గర ఒక శ్రీనివాస్ పనిచేయలేదు. నా సినిమా డబ్బింగ్, ఎడిటింగ్ వర్క్ అంతా అన్నపూర్ణలో జరుగుతోంది. అందరూ జోస్టార్ సినిమాకు పిఎస్వి గరుడవేగాకు పనిచేసినట్లే నా దగ్గర పనిచేస్తే నాకు సంబంధం ఉంటుందా? ఈ ఆఫీస్ నాది. అసలు శ్రీనివాస్ క్రియేషన్స్ ఎక్కడి నుండి వచ్చింది? ఫిలిం ఛాంబర్లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది చాలా ఇబ్బందిగా ఉంది. నా కుటుంబం క్షేమంగా ఉంది. నాకు ఏ పోలీస్ ఆఫీసర్ నుంచి ఫోన్ రాలేదు. నాకు ఏ పోలీస్ స్టేషన్ నుండి కూడా ఫోన్ చేయలేదు. ఇది మీడియా నుండి పుట్టిన వార్త అని అన్నారు. హాయ్ ఇండియా గ్లిట్స్ వ్యూవర్స్, దిస్ ఇస్ కాలభైరవ. Subscribe to IG Telugu for interesting videos and the latest updates and all. Thank you.